ఏపీ 24/7 న్యూస్ కి స్వాగతం. నేను పద్మ. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో జగనన్న గృహ నిర్మాణ శంకుస్థాపనలు చేసిన పలువురు మంత్రులు. కర్నూలులో కోవిడ్ బాధితులకు తాత్కాలిక ఆసుపత్రులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అమూల్ ప్రాజెక్టును ప్రారంభోత్సవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా మంగళగిరిలోని ఏపీఐఐసి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ మరియు హెల్త్ మినిస్టర్ అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత కరోనా పరిస్థితుల గురించి తెలియజేశారు. డేటా అంతా చూసుకున్నట్లయితే గత 24 గంటల్లో 86,223 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 11,421 పాజిటివ్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. 81 మంది కోవిడ్ వ్యాధి వల్ల మృతి చెందారు. రొటీన్గా ఉన్నటువంటి డేటా ఒకసారి మళ్ళీ చూసుకుంటే ఐసీయూ బెడ్స్ 1674 రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్స్ ఏమో 7,527 అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నటువంటి పేషెంట్ సంఖ్య రోజువారీగా తగ్గుతూ ఉంది. ఇవాళ 14,658 మంది కోవిడ్ కేర్ సెంటర్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఆక్సిజన్ గురించి మొన్న కూడా మీకు తెలియజేశాను. రోజువారీ కన్సంప్షన్ తగ్గిపోతూ ఉంది కాబట్టి ఇవాళ 590 టన్నులు అలాట్మెంట్ ఉన్నా కూడా మనం లిఫ్ట్ చేసింది 384 టన్నులు మాత్రం. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఆ కన్సంప్షను, ఆ స్టోరేజ్ స్పేస్ ఇవంతా చూసుకుంటే అవసరం లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా 104 కాల్ సెంటర్లు ఉన్నటువంటి కాల్ సంఖ్య 3,427 మినిమం. అంటే ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు, అంటే 16వ తేదీ ఏప్రిల్ ఏదైతే మనం ఈ రిన్యూడ్ కాల్ సెంటరు ప్రారంభించాం అప్పుడు నుంచి 3,427 కాల్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఉన్నటువంటి డిమాండ్ ఇప్పుడు మీరు చూడండి, ఓన్లీ 468 మంది హాస్పిటల్ అడ్మిషన్ కోసం ఫోన్ చేశారు. తక్కువ మంది నెట్ పేషెంట్స్ ఉన్నా కూడా గత 24 గంటల్లో 23,285 మంది పేషెంట్స్తో మన డాక్టర్సు ఈ 104లో ఎవరైతే ఉన్నారో అవుట్ గోయింగ్ కాల్స్ చేసి హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ని సంప్రదించుకొని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇవంతా తెలుసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి హాస్పిటల్ అడ్మిషన్ కానీ మిగతా ట్రీట్మెంట్ కానీ ఇవంతా కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. పాజిటివ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. 24,000 నుంచి ఇవాళ దాదాపు 11,000 స్థాయికి మనం వచ్చాం. ఇంకా కొంతమందికి క్లారిటీ లేకపోవడం వల్ల మరి ఎందుకో ఒక 4 జిల్లాల్లో కేసులు పెరుగుతూ ఉన్నాయి, లేకపోతే తగ్గట్లేదు అనేది అవాస్తవాలు రాసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే మీ ద్వారా నేను అందరినీ అపీల్ చేస్తూ ఉన్నా. అంటే నిజమైనటువంటి పరిస్థితి మనం ప్రజలకి చెప్పినట్లయితే
బాగుంటుంది, లేకపోతే అనవసరంగా ఒక భయభ్రాంతం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఇది డేటా రోజువారీగా మనం ఇస్తున్నటువంటి మీడియా ద్వారా ఏదైతే ఇస్తూ ఉన్నామో జిల్లా వారీగా ఉన్నటువంటి ఫిగర్సు ఈ డేటాలో స్పష్టంగా మనకి కనపడతా ఉన్నాయి. ఈ డేటాలో ఏమున్నాయి, గ్రాఫ్స్ ఇచ్చాం. అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్లో ఈ బ్లూ లైన్ నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఒక వారంలో రోజువారీగా వచ్చేటువంటి కేసుల సంఖ్య, అంతకుముందు ఉన్న వారము అట్లా. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం మల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న గృహ నిర్మాణ ప్రారంభోత్సవంలో విద్యాశాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీ అధునాతన హంగులతో ఏర్పాటు కానున్నదని ఆయన తెలిపారు. అలాగే జగనన్న గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఎంతో సంతోషిస్తున్నాను. పేదలందరికీ ఇళ్ళనే పథకాన్ని ప్రవేశపెట్టడం, దాని అమలులో విశేష కృషి చేసినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల సంక్షేమం ఉన్న మమకారం నిదర్శనం. ఇళ్లు కావయి ఊళ్ళుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి 32,000 కోట్ల వ్యయంతో సాగునీరు ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక మంది ఈ పథకం ద్వారా ఆర్థిక స్వలాభనం ఆ ఇళ్ల పట్టాలలో ఈరోజు ఏకంగా ఇల్లును కూడా కట్టించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. దానికి శ్రీకారం చుడతా, ఇల్లు లేని పరిస్థితి అనేది ఎక్కడా కూడా ఉండకూడదని, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు పేరిట ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఎప్పుడు కని విని ఎరగని లెవెల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. సొంత ఇల్లు అనే పేదవాడి కళ నిజం చేస్తూ ఈ రోజు నుంచి, అంటే జూన్ 3వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు జూన్ 10 దాకా కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ఇళ్ల నిర్మాణానికి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ అందరి చేతుల మీదుగా ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. ఒక మంచి సంకల్పంతో, భగవంతుని దయతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినటువంటి ఈ మహా కార్యక్రమానికి దేవుడి సహకారం కూడా ఉంది అని చెప్పే విధంగా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వర్షంతో ఇది ప్రారంభమవుతా ఉంది. ఈరోజు ఒక ఇల్లు కట్టుకోవడం అనేది జీవితకాలపు కళ. అది ఒక జీవిత కాలంలో తీరని కళ. అది దానికోసం ఎంతో కష్టపడి రూపాయి పోగు చేసి నాకు ఒక ఇల్లు ఉండాలా, నా పిల్లలకు ఒక సొంత ఇల్లు ఉండాలని ఏ విధంగా కష్టపడతారు కుటుంబాలంతా కూడా అని. మీ కష్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కష్టంగా భావించుకొని దాన్ని ఇష్టంగా స్వీకరించి మీ అందరి కోసం రాష్ట్రంలో 30,76,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఒక వ్యవస్థని మొత్తం క్రియేట్ చేసుకొని సుమారుగా మొదటి విడత కింద 15 లక్షల మందికి ఇల్లులు కట్టించేదానికి 28,000 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపకల్పన చేశారు సీఎం గారు. రూపకల్పన చేసి దాన్ని ఈరోజు కార్యరూపానికి తీసుకొని వచ్చి, ఆ రోజు ఎవరైతే మీరు సంతోషంగా పట్టాలు తీసుకున్నారో మీరందరూ మళ్ళీ ఈరోజు మీ ఇల్లు ప్రారంభించుకోవడానికి ఇక్కడికి వచ్చే విధంగా ఆయన ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలో భాగంగా పేదలందరికీ ఇల్లు, జగనన్న ఇల్లు అనే హామీని నెరవేర్చే క్రమంలో ఈరోజు మొదటి విడత సుమారు 15 లక్షల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం ఈ యొక్క శుభదినాన ఇక్కడ మనం జరుపుకుంటున్న సందర్భంగా ఈ యొక్క ఇంటి శంకుస్థాపన పండుగ మహోత్సవం రాష్ట్రమంతా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో మనం కూడా ఈరోజు మిల్లంపల్లిలో
ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం ధ్రువం అయం ముహూర్త సుముహూర్త అస్తు మేస్త్రి అధిశ్రయమాలు సూర్యగ్రహాణం నవానమత్యంతానుకంత సిద్ధిరస్తు సుప్రతిష్ఠిరస్తు ఓం తచ్చం యౌరవృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మనుష్యేభ్యః ఊర్ధ్వం దిగాతు భేషజం సమ్నో అస్తు దపదే ఓం శాంతి 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 మాల్ తీసుకోవాలి సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అచ్చదిష్టదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషామః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ అతో జాయాగూచ పూరుషः పాదో ఓస్య విశ్వభూతాని త్రిపాదస్య మృతం దివి ఓం శాంతి 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 నరాయి తీసేసి గుంటూరు జిల్లాలోని కొల్లపర్ల మండలం వల్లభాపురంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నీ కూడా గ్రామానికి ఆనుకున్న పొలాలను సేకరించాం. ఇది చూడండి, ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్తే సిమెంట్ రోడ్డు, ఊరికి ఆనుకొని ఉంది, ఊరు మధ్యలో ఉండం. అలా ప్రతి గ్రామంలో సేకరించాం. అలాగే పట్టణాన్ని కూడా ఎంతో దూరదృష్టితో నేను 3 వేపలా కొన్నా. పట్టణాన్ని ఆనుకొని 3 వేపలా అనేక సంవత్సరాలుగా తెనాలి డెవలప్కి దూరంగా ఉంటా ఉంది. ఈ కాలనీల నిర్మాణం ద్వారా తెనాలి వైశాల్యం పెరిగిద్ది అని చెప్పి ఎంతో నమ్మకంతో ఈరోజు ఈ జగనన్న ఊళ్ళు తెనాలి వైశాల్యాన్ని పెంచేదాంటో పేదవాడికి స్థలంతో పాటు ఇళ్ళు కట్టించి సుమారు 7 లక్షల రూపాయల ఆస్తి అక్కా చెల్లెళ్ళ చేతుల్లో పెట్టిన ఈ గొప్ప కార్యక్రమం ఇది. కర్నూలు జిల్లాలోని జీజీహెచ్లో తాత్కాలిక ఆసుపత్రి, అదనపు కోవిడ్ కేంద్రంను రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు జర్మన్ హ్యాంగర్లు 100 బెడ్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కొడమూరు ఎమ్మెల్యే సుధాకర్, నగర మేయర్ బివి రామయ్యలు పాల్గొన్నారు. అంత ముందర పోతే ఇట్లా తమ్ముడు ఇట్లా ట్రైన్లో నీదేం వీలు కదా బాబు. మన కర్నూలు జిల్లాలో
ఈ సెకండ్ వేవ్లో కోవిడ్ కేసెస్ మొత్తం కూడా ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న సందర్భంలో మన దగ్గర ఉన్న 28 హాస్పిటల్లో దాదాపు 4,000 దాకా బెడ్స్ ఈ కోవిడ్ పేషెంట్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ కేసెస్ పెరిగే అవకాశం ఉంటుంది, మళ్ళీ థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి దీనికోసం ఇంకా ఎక్కువ సంఖ్యలో కేసెస్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికోసం మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క జిల్లాలో టెంపరీ హాస్పిటల్స్ని నిర్మాణం చేయాలని చెప్పిన మాట మేరకు మన కర్నూలు జిల్లాలో కర్నూలు జీజీహెచ్లో 100 పడకల ఈ టెంపరీ హాస్పిటల్ని ఈరోజు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు శ్రీ బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు ఆధ్వర్యంలో మన పాణ్యం ఎమ్మెల్యే, కొడుమూరు ఎమ్మెల్యే, ఎంపీ నంద్యాల్, మేయర్ కర్నూలు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ టెంపరీ హాస్పిటల్ని జీజీహెచ్లో ప్రారంభించడం చాలా సంతోషమైన విషయం. ఇంకా మన కర్నూలు కోవిడ్ కేర్ సెంటర్లో, మళ్ళీ నంద్యాల డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, నంద్యాల కోవిడ్ కేర్ సెంటర్లో కూడా ఈ రకంగా ఈ ట్రయత్ సెంటర్ టెంపరీ హాస్పిటల్ అనేది జర్మన్ హ్యాంగర్ షెడ్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి నెక్స్ట్ ఒక 2 మంత్స్ థర్డ్ ఒకవేళ కేసెస్ ఎక్కువ వచ్చినా కూడా మనకు ఎక్కడ కూడా బెడ్లు కొరత లేదనే విధంగా ఇవన్నీ కూడా కోవిడ్ పేషెంట్స్ ట్రీట్మెంట్ కోసం పూర్తిగా వాడుకోవడానికి పెట్టాము. ఖచ్చితంగా ఎంత ఒక క్రైసిస్ వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయని తెలియదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అమూల్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని ముంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీఓ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పటికే 722 గ్రామాలలో విజయవంతంగా పాల సేకరణ జరుగుతూ ఉండగా ఈ కార్యక్రమం ఇంతవరకు ఏం జరిగింది అన్నది ఆడదైపులకు అర్థమయ్యేలా, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అర్థమయ్యేలా క్లుప్తంగా 4 మాటల్లోనే చేయడం వల్ల జరిగిన మేళ చెల్లు కూడా సగర్వంగా ఈ సందర్భంగా ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా మరింత మంచి జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంతకు ముందే నేను చెప్పాను, అమూల్లో వాటాదారులు ఎవరు అని చెప్తే అమూల్లో వాటాదారులంతా కూడా మీరే. పాలు పోసే అక్క చెల్లెమ్మలే అమూల్ సంస్థలో వాటాదారు. ఇది ఒక సహకార రంగ సంస్థ. ఈ సహకార రంగ district, sir, we are giving you a promise, sir, that by the end of the month, not a single society, every single society will not only be making profit, but every single farmer will also be able to see results of more than 10 to 12 rupees of benefit on every single liter that they are contributing. Currently, we are able to get something around 6 to 10 liters of benefit of every single liter that the women are contributing. Farmers, sir, have shown in this kind of a situation with COVID and all those activities happening simultaneously, the women, the farmers have shown extreme happiness and joy at the start of this project here, sir. Every single place we have conducted meetings, we have had meetings with the farmers. Women have been praising you to high end, sir, because they have been expecting this to happen. They've been waiting eagerly for this program to be launched in West Godavari. It's a very animal husbandry centric district, sir. They have been eagerly waiting, and now women across 5 locations, there are 20 locations which are talking to you, sir. 5 locations, there are women farmers who are looking forward to talking to you, sir. With your permission, we will start the program, sir. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల కృషితో హైదరాబాద్లో మౌలిక సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్నాయని, సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థకు ప్రభుత్వం కృషి చేస్తుందని కుత్బుల్లాపూర్ మరియు కుకట్పల్లి నియోజకవర్గానికి మధ్యలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 387 కోట్ల వ్యయంతో నిర్మించిన బాలానగర్ ఫ్లైఓవర్ ఈ నెలాఖరుకల్లా ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నదని పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రత్యేక సమావేశంలో తెలియజేశారు. రాష్ట్రంలో చక్కటి శాంతి భద్రతలు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ట్రాఫిక్ నియంత్రణకి ఇప్పటికే మరి ఎస్ఆర్డీపీ కింద 1000 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పూర్తి చేసుకున్నాం. మరి అందులో భాగంగా హెచ్ఎండిఏ మరి వారితో సౌజన్యంతో ఇక్కడ సుమారు 200 కోట్ల రూపాయలతో మరి బాలనగర్ ఫ్లైఓవర్ మరి లాక్డౌన్ ఉన్నా, ఎన్ని క్లిష్ట పరిస్థితులున్నా అన్నింటిని అధిగమించి
మరి పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సందర్భంలో మరి నేను గౌరవ మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతే కాకుండా మరి పెట్టుబడులు వస్తామని అంటే రాష్ట్రంలో నెలకొన్నటువంటి హైదరాబాద్ నగరంలో నెలకొన్నటువంటి మౌలికమైన సదుపాయాలే మన ప్రధాన కార్యక్రమం. మరి ఇది ఒక మరి కుక్కట్పల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మధ్యలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ని మరి గౌరవ మరి కుక్కట్పల్లి శాసనసభ్యులు మరి గౌరవ శాసన మండలి సభ్యులు మరి మన నవీన్ గారు షరీపూర్ రాజు గారు కూడా ఎప్పుడు కూడా సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన మరి 2 సార్లు లాక్డౌన్ అయినా సరే మరి అన్నింటినీ కూడా మరి అధిగమించి మరి పూర్తి చేసుకోబోతున్నందుకు చాలా అంటే చాలా సంతోషం ఉందని చెప్పి మనవి చేసుకుంటూ మరి హైదరాబాద్ నగరం ఈరోజు యావత్ భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒక నగరంగా పేర్కొన్నదంటే దానికి ఘనత ఖచ్చితంగా గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారికి దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదు. మరి దీని ప్రారంభోత్సవం కూడా అతి త్వరలోనే చేసుకోబోతున్నందుకు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఇప్పటికీ పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి, కొన్ని మిగిలిపోయినాయి. వాటన్నిటి కూడా వారం 10 రోజుల్లో మనం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నందుకు మరొకసారి నేను సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కరోనా వల్ల చనిపోయిన వారికి ఇచ్చే సర్టిఫికేట్ను కరోనా డెత్ సర్టిఫికేట్గా ధృవీకరించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాలాద్రి డిమాండ్ చేశారు. కరోనా విపత్తుల్లో ఉపాధి కోల్పోయిన దళితులకి కేరళ తరహాలో నిత్యావసర వస్తువులు నెలకు 7,500 రూపాయలు ఇవ్వాలని విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. తుకూరు పట్టణంలోని మహాదేవపురం రోడ్లో ఎస్ఐ అంకమ్మ వినూత్న కౌన్సిలింగ్ నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు ఆపి 20-30 అడుగులు వెనక్కి నడిపించారు. అనంతరం వాహనదారులకు సంబంధించిన పత్రాలను పరిశీలించి మళ్లీ రోడ్ల మీదకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ మహానగరంలోని షాపూర్ నగర్లో గల శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న కోన శ్రీశైలం గౌడ్ పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల ఆక్సిజన్ వెంటిలేటర్స్ కొరత ఉన్నందున సింగపూర్ ఐఆర్సీఎస్ వారు సిఎస్ క్యాంప్ ఆఫీస్ నందు 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ మరియు 20 వెంటిలేటర్స్ను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. So far we got only 3 to 4 lakhs worth of them. This is 10 lakhs they bought for 10 lakhs in Singapore, sir. Here it will cost around 15 lakhs. Yes, sir. Ventilator, sir. Most sophisticated ventilator. This is the life saving, sir. This is the pulse oximeter, 10 liters, sir. Once the patients get discharged from the hospital, they need for another 5 to 10 days, sir. But this is also for the patients who are in the terminal illness, cancer and other patients are please see, sir.
is a barcode, sir. You can track anytime. This is a 2 liters, 4 liters, 8 liters, whatever we can. The beauty of this tracking. If he is a donor, he knows to whom it is given. Yes, thank you, sir. 3,000 items so far we have distributed in Andhra Pradesh, sir. We have delivered to all the districts, sir. In this? This is one house. Yes, sir. This is a pulse oximeter, sir. And a shaving kit, soaps, home quarantine patients. Mask, everything, sir. Yes, sir. Model kits of 2 bit. I will tell Vijay Ramaraji that all the. In our fight against COVID, the state government is putting all its efforts in fighting against the COVID. Last 2 months and since last year March also we have seen how the government of Andhra Pradesh has fought against COVID, and in this help from all quarters have been welcomed by the government of Andhra Pradesh. Many NGOs, many volunteer organizations, philanthropist organizations have come to the aid of government of AP. In this ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో మన తెలుగు ఎన్ఆర్ఐస్ అందరూ అమెరికాలో, మలేషియాలో, సింగపూర్లో వేరే వేరే దేశాల నుంచి ఈ మన రాష్ట్రానికి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటెడ్ కావచ్చు, మెడిసిన్ కిట్స్ కావచ్చు, ఇటువంటి కొన్ని సామగ్రిలు మనకి ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ గారు డాక్టర్ సిద్ధారెడ్డి గారు, నేను జనరల్ సెక్రటరీగా మన స్టేట్ బ్రాంచ్కి మా స్టేట్ బ్రాంచ్ తరఫున ఈరోజు చీఫ్ సెక్రటరీ గారిని వారు అమూల్యమైన సందేశాలు ఇచ్చి వారు ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా అందరికీ ఇటువంటి ఉత్సాహం ఇచ్చినందుకు చీఫ్ సెక్రటరీ శ్రీ ఏఎన్ దాస్ గారికి నేను రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ బ్రాంచ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మొదటి వేవ్లో చాలా సమర్థవంతంగా సేవలు అందించాం. అలాగే రెండవ దశలో మరి ప్రతి జిల్లాలో కూడా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 18 బ్లడ్ బ్యాంకుల్లో ఆక్సిజన్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బాధితులకి చాలా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు నిర్వహిస్తూ ఉంది. దీనికి తోడుగా రెడ్ క్రాస్ కూడా ప్రభుత్వానికి బాసటగా నిలిచి మరింత మంది పేషెంట్లకి అన్ని రకాల సేవలు అందించాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సంస్థ మొదలుపెట్టిన ఈ యొక్క కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అసోసియేషన్లు అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్కి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అలాగే ఈరోజు మన చీఫ్ సెక్రటరీ గారు ఆదిత్యనాథ్ దాస్ గారు ఎంతో మరి చక్కగా సమయం కేటాయించి ఆ సింగపూర్ వాళ్ళు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలుపడానికి కూడా మీ వంతుగా మీరు కూడా పార్టిసిపేట్ చేయమంటే వారు ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు వారికి నా రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాసటగా రెడ్ క్రాస్ సొసైటీ మరింత సేవలు అందిస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే సెక్రటరీ జనరల్ సెక్రటరీ పరీడా గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించబోయే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో జగనన్న గృహ నిర్మాణ శంకుస్థాపనలు చేసిన పలువురు మంత్రులు. కర్నూలులో కోవిడ్ బాధితులకు తాత్కాలిక ఆసుపత్రులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అమూల్ ప్రాజెక్టును ప్రారంభోత్సవం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ మాస్కులు ధరించండి, సామాజిక దూరం పాటించండి, క్షేమంగా ఉండండి.